అది ఈ మధ్య రాజమౌళి గారు ఒక మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి సారీ ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ యా అయ్యారు రాజమౌళి గారు ఇస్ అ గుడ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి మహేష్ బాబు సినిమా కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? నో వీ బీన్ టాకింగ్ అండి. వీ బీన్ లైక్ ఇప్పుడు వీ విల్ బీ డూయింగ్ అ ఫిల్మ్ సమ్ టైమ్, నాట్ స్పెసిఫిక్లీ ఏది గురించో మేము మాట్లాడలేదు. ఈ సినిమా కోసం మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడ్డారు, అవును సార్. హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యింది. అవును ఈ సార్. సినిమా కోసం కూడా అలాంటి రిస్క్ ఏమైనా చేశారు? సమ్టైమ్స్ హెల్త్ ఇస్, ఐ మీన్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ మ్యాటర్స్ కదా. భోజనం, డబ్బులు, నథింగ్. యూ ఫీల్ జస్ట్ ఆన్ ఫైర్, ఇది చేయాలి అంటే కదా. అండ్ ఆల్ యువర్ లైఫ్ మీరు ఒక నటన్గా ఒక రోల్ చేసినప్పుడు యూ ఎంజాయింగ్ వాట్ యు డూ. సడన్గా ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు, ఒక శివపుత్రుడు వస్తున్నప్పుడు, ఒక ఐ వస్తున్నప్పుడు, అది యూ కాంట్ స్టాప్. యునో ఇట్ డజన్, నథింగ్ మ్యాటర్స్ దేర్. యునో ఇట్ సమ్టైమ్స్ యుల్ సే ఓకే డబ్బులు అంత కూడా వద్దు, మీకు ఎంత డేట్స్ కావాలి తీసుకోండి, 1 year కావాలా 3 years కావాలా తీసుకోండి. యూ ఫీల్ లైక్ డూయింగ్ దట్. ఐ ఫీల్ లైక్ డూయింగ్ దట్. ఐ ఫీల్ లైక్ దట్ అబౌట్ మై ఆర్ట్. ఐ థింక్ వీ ఆల్ ఫీల్ దట్. దానికి చేస్తాను విక్రమ్ సార్, సార్. యాక్చువల్గా పారంజిత్ సార్ పాపం సార్, ఆయన కూడా కొంచెం వాళ్ళు కొంచెం దే ఆల్ ఆర్ వెయిటింగ్ టు సే. విల్ ఆస్క్ దేమ్. వాళ్ళు కూడా తెలుగు తెలుసు, నేను ఆయన అడుగుతాను తప్పకుండా తెలుగులో మాట్లాడుతున్నారు. సార్. యాక్చువల్గా సారీ సార్. పారంజిత్ అనే ఫిల్మ్ మేకరు ఒక ఐడియాలజీతో, పారంజిత్ ఒక ఐడియాలజీతో సినిమాలు చేస్తుంటాడు. ముఖ్యంగా అప్రెస్డ్ పీపుల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఆయన వెట్రిమారన్ కానీ వీళ్ళంతా ఒక చేంజ్ తీసుకొచ్చారు తమిళ్ సినిమాలో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలో కూడా చెప్పవచ్చు. సో అలా చేస్తున్న క్రమంలో కబాలి కానీ పా కానీ ఇలాంటి సినిమాలను చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఈ నిమ్నజాతి వర్గాలను సపోర్ట్ చేస్తుంటాడు కదా. సో అలా ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నారు? ప్లస్ ఇది గోల్డ్ మీద తీస్తున్న సినిమా అన్నారు కదా సార్. ఆల్రెడీ కేజీఎఫ్ అనేది ఒక బిగ్ స్పాన్లో వచ్చిన గోల్డ్ బ్యాక్ ఫిల్మ్ కదా. దానికి ఏమన్నా ఇది ప్రీక్వేలా లేకపోతే ఆ ఏరియాలో జరిగే, అంటే మన ఇండియాలో ఎక్కువ సౌత్ ఇండియాలో మెయిన్ కోలార్ బొగ్గు గనుల మీద ఎక్కువగా ఉంది కదా. సో దాని గురించి ఐ ఫీల్ రంజిత్ గారికి ఎప్పుడో ఒక he has a very strong mindset about his philosophy, about society, how it has to be. And ఆయనకి టూల్ సినిమా, సో ఆయన చెప్తారు ఒక్కొక్క పిక్చర్లో. బట్ ఐ డోంట్ థింక్ హీ డిడ్ ఇట్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో కూడా యూ విల్ హ్యావ్, వాళ్ళు మాత్రం అప్రెస్ కాదు, మేము అందరూ అప్రెస్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అండి. సో ఇట్స్ నాట్ లైక్ వీఆర్ ట్రైంగ్ టు అడ్వకేట్ ఓన్లీ దట్. ఈ పిక్చర్లో ఇట్స్ అ స్టోరీ. ఇప్పుడు టైటానిక్ చూస్తే స్టోరీ ఏంటండి? టైటానిక్ షిప్ గురించా లేకపోతే లవ్ గురించా? లవ్ కదా. బ్యాక్గ్రౌండ్ ఇస్ అ టైటానిక్ కదా, బట్ ద స్టోరీ ఈజ్ అబౌట్ ద లవ్. యూ కెన్ టేక్ దట్ స్టోరీ అండ్ కీప్ ఇట్ ఎనీవేర్. సేమ్ థింగ్ దీంట్లో యూ కెన్ డూ దిస్. ఇక్కడ కూడా ఆంధ్రాలో ఇక్కడ డన్, ఇక్కడ బీన్ టుడే ఆర్ ఫ్యూచరిస్టిక్ ఒక స్టోరీ ఆ టైంలో సెట్ చేస్తారు. బట్ ఆ టైంలో మేము అందరూ ఇలాగే ఉన్నాము. అప్పుడు థింక్స్ చేయండి, వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన తర్వాత వి చేంజ్. ముందు వీవర్ లైక్ దిస్ అండి. ఎక్కడ చూసి మీరు ఆంధ్ర మీ మీ నాన్న దగ్గర మాట్లాడండి ఆర్ మీ తాత దగ్గర మాట్లాడండి, వాళ్ళు చెప్తారు ఈ స్టోరీ ఇలా అయింది, దే డిడ్ ఆల్ దిస్ యూనో. సో అందరికీ ఈ స్టోరీ ఉన్నాయి, అందరికీ ఇట్స్ అ కనెక్ట్. యూ విల్ కనెక్ట్ టు ది స్టోరీ సమ్హౌ. సో ఇట్స్ నాట్ అబౌట్ ది ఆపరేషన్. ఈ దీంట్లో ఎంత గోల్డ్ అలాంటివి ఉన్నప్పుడు దాంట్లో యూ కెనాట్ బీ యునో ప్లగ్గింగ్ ఇన్ దాట్ హిజ్ ఐడియాలజీ. అది కాదు. సో ఇట్స్ మోర్ అబౌట్ ద ఫిల్మ్, ఇట్స్ మోర్ అబౌట్ ఒక ప్యాషనెట్ జర్నీ ఆఫ్ హోప్. ద హోప్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. అలాంటి ఇట్ కుడ్ బీ ఫర్ ఎనీబడి, ఇట్ కుడ్ బీ ఫర్ యూ, ఫర్ మీ.